సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళిత యువకుడు జైల్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో కలకలం రేగింది. కర్ల రాజేష్ అనే దళిత యువకుడిని ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు అతన్ని 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్రంగా గాయపడ్డప్పటికీ ఆ యువకుడిని అలాగే హుజూర్ నగర్ జైలుకు తరలించారు. దీంతో రాజేష్ ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల చిత్రహింసల వల్లే రాజేష్ చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తగిన చర్యలు తీసుకోవాలంటూ కోదాడ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నా పిల్లగాని లేకపోతే తీసుకుపోయిన పిల్లగాని తీసుకొచ్చి నేను నా పిల్లగాని ఎట్లా పంపించినా అట్లనే పంపివాను సార్. నాకేముంది, నన్ను పోషించుకుంటున్నా నాకు పెట్టేది లేదు. అది న్యాయం జరిగిద్దో జరగదు. 2-3 రోజులు ఆగినాక కడుతుంది సార్. 2-3 రోజులు అయినాక న్యాయం చేస్తారని ఏముంది. నా పిల్లగాని దానం చేసిన తర్వాత నేను కోల్పోయిన నా ఇలాంటి వ్యక్తికి ఇంకొక ఎవరికి జరగకుండా ఉండాలంటే మా మాకు న్యాయం జరిగి తీరాల్సిందే. మావిడికి మటుకు న్యాయం జరగకపోతే మటుకు వాళ్ళ సిల్పూర్ స్టేషన్ ముందు, కోర్టు ముందు, సబ్ జైలు ముందు కూడా పెడతాం. అది చేస్తామండి. మేము అది మటుకు ధర్నా చేస్తాం. ఇవాళ మటుకు ధర్నా చేస్తాం. ఆ సిఐ వస్తాడు, ఎస్సీ వస్తాడు, డిఎస్పీ వస్తాడు, మొత్తం ఆడ దిగాల్సిందే. చేసిన తర్వాత మావిడికి న్యాయం జరిగిన తర్వాతనే వదిలిపెడతాం. ఎవరైతే వద్దన్నారో ఎవరైతే రాలేదో వాళ్ళందరూ రావాల్సిందే. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మా మామయ్య ఎట్లా పోయినా అట్లనే మాకు అప్పు చెప్పాలి. లేదా ఆ పోలీసు వాళ్ళు కూడా ఒకళ్ళు అప్పు చెప్పనండి. వాళ్ళ ఏదైనా చెబితే వాళ్ళ తర్వాత మాట్లాడుకుంటాం.